తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసులోని మాట ధారావాహిక వింటున్నామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నిధి మనో మనో అని కలవరించి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. పక్కనే ఉన్న అమ్మాయి వెళ్ళి వాళ్ళ గురువుగారిని పిలుచుకొని వస్తుంది. గురువుగారు వచ్చి నిధి నాడి పట్టుకుని చిన్నగా నవ్వుతాడు. నిధి చుట్టూ చూసి, ఎవరు మీరు? నేను ఇక్కడ ఎందుకున్నాను? గురువుగారు చిన్నగా నవ్వి, సరైన ప్రదేశంలోనే ఉన్నావు తల్లి, నువ్వు ప్రశాంతంగా పడుకో అని మట్టి పాత్రలో నీళ్లు పోసి అందులో ఏదో మూలికలు కలిపి తాగిస్తాడు. నిధి నా కొడుకు, నా మనో అని అలానే కలవరిస్తూ నిద్రపోతుంది. ప్రియా, నేను నిన్ను రేపు కలుస్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళు చెప్తాడు అజయ్. సరే అజయ్, రేపు నిన్ను మీ ఆఫీస్లోనే కలుస్తా. అజయ్ సరే బాయ్ అని తన ఇంటికి వెళ్ళిపోతాడు. అజయ్ని చూసి మాలతి చాలా సంతోషపడుతుంది. కానీ అంతకన్నా రెట్టింపు కోపంగా ఉంటుంది. మాలతి ఎలా ఉన్నావు? మాలతి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అజయ్ సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఆకాంక్షతో కలిసిన క్షణాలు గుర్తొస్తుంటే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆకాంక్షను చూడాలి అన్న ఆరాటం పెరుగుతుంది. కానీ ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే గోపాల్ నుండి ఫోన్ వస్తుంది. చెప్పరా? హాయ్ రా, వెల్కమ్ టు ఇండియా. ఆకాంక్ష ఎలా ఉంది? అర్జెంటుగా తనని చూడాలి అంటాడు అజయ్. అర్జెంట్ అంటే ఎలా కుదురుతుందిరా? నాకు ఒక 2 days టైం ఇవ్వు, వెతికి పట్టుకుంటా. వెతికి పట్టుకుంటావా? అనుమానంగా అడుగుతాడు అజయ్. హా, వెతికి పట్టుకోవడం ఏంట్రా? తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా అంటాడు సీరియస్గా. అది కాదురా. ఇనఫ్. సారీరా, ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. 2 daysలో పట్టుకుంటా. అలాగే 2 daysలో స్కూల్ ఫంక్షన్ ఉంది, గుర్తుంది కదా? చాలా ఇంపార్టెంట్. రేపు ఒకసారి చెక్ చేసి చూడాలి. నువ్వు రావాలి. నేను రాను. అలా అంటే ఎలా రా? నువ్వు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నేను వచ్చింది నా ఆకాంక్ష కోసం, స్కూల్ ఈవెంట్ కోసం కాదు. ప్లీజ్ రా, కాస్త ఆలోచించు అంటాడు గోపాల్. అజయ్ కాసేపు ఆలోచించి, సరే ప్రియని పంపిస్తా, ఇంకా నన్ను ఫోర్స్ చేయకో. సరే, రేపు మార్నింగ్ వచ్చి నన్ను కలవమని చెప్పు. ఓకే బాయ్ అని ప్రియకి కాల్ చేస్తాడు అజయ్. హాయ్ బేబీ, త్వరగానే కాల్ చేసావు, అంతలా గుర్తొస్తున్నానా అంది ప్రియా. చూడు ప్రియా, 2 daysలో ఈవెంట్ ఉంది కదా, రేపు వెళ్ళి ఆ స్కూల్ని అండ్ అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసి రిపోర్ట్ తయారు చేయాలి. ఆ రిపోర్ట్స్ చూసి మనం స్పాన్సర్ చేయాలో వద్దో డిసైడ్ చేసుకోవచ్చు అన్నాడు. ఓకే అజయ్, నేను వెళ్తాలే. డీటెయిల్స్ అన్నీ గోపాల్ దగ్గర ఉన్నాయి. రేపు ఆఫీస్కి వెళ్ళి వాడిని కలిసి స్కూల్కి వెళ్ళు. ఓకే థ్యాంక్స్ ప్రియా, బాయ్. ఓకే బాయ్. అజయ్ జర్నీ చేసి బాగా అలసిపోవడం వల్ల త్వరగా నిద్ర పట్టేస్తుంది. ఆకాంక్ష గురించి ఆలోచిస్తూనే నిద్రపోతాడు. నెక్స్ట్ డే ఆకాంక్ష సిద్ధుకి కాల్ చేస్తుంది. హాయ్ ఆకాంక్ష, ఎక్కడ చచ్చావురా? ఒక్కసారి వెనక్కి తిరుగు అంటాడు సిద్ధు. తిరిగాను. ఎక్కడున్నావు? కనిపించలేదా? అయితే రైట్కి తిరుగు, కనిపిస్తా. రైట్కి తిరిగి ఎక్కడా అంటుంది. అయ్యో కనిపించట్లేదా? అయితే లెఫ్ట్కి తిరుగు. ఏంట్రా ఆటలాడుతున్నావా? హిహి, అర్థమైందా? ఎక్కడున్నావో చెప్పు సీరియస్గా అంటుంది. ఇప్పుడే బయలుదేరుతున్నా. నీ అబ్బా, బయలుదేరకుండానే వెనకున్నా పక్కనున్నా అని చెప్తావా? నువ్వైతే రా ఫస్ట్. మరీ అంతలా పొగడకే, వస్తున్నా అని ఫోన్ కట్ చేస్తాడు సిద్ధు. ప్రియా గోపాల్ దగ్గరికి వెళ్తుంది. ప్రియా, ఇదిగో అడ్రస్, రిపోర్ట్స్లో ఏం రాయాలో కూడా క్లియర్గా ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసి రాసేయి అన్నాడు గోపాల్. అదేంటన్నయ్యా, నువ్వు రావా? ప్రియా అన్నయ్య అనడంతో గోపాల్ మొహం వాడిపోతుంది. వాట్, అన్నయ్యనా? నేను అజయ్ని లవ్ చేస్తున్నాను. అంటే నువ్వు నాకు అన్నయ్యవే కదా అంది. గోపాల్ ప్రియని ఎగాదిగా చూసి, నువ్వు అజయ్ని లవ్ చేస్తున్నావా? పిచ్చిగాని పట్టిందా నీకు? ఎందుకు? వాడికి ఆల్రెడీ పెళ్ళయింది. తెలుసు. తెలిసి ఎలా లవ్ చేస్తున్నావు? ఆ అమ్మాయికి అజయ్ అంటే ఇష్టం లేదు కదా, అందుకే కదా అజయ్ అమెరికాకు వచ్చింది. అవునా, సరే అయితే అజయ్ మళ్ళీ ఇండియాకు ఎందుకు వచ్చాడో చెప్పు. ఇంకెందుకు? స్కూల్ ఈవెంట్ కోసం. నీ బొంద, వాడొచ్చింది తన భార్య కోసం. నీకు వాడి భార్య గురించి తెలీదు. అజయ్ని లవ్ చేస్తున్నావని తెలిస్తే నువ్వు బ్రతికుండగానే నీకు సమాధి కట్టేస్తుంది.
ఆమెకు అజయ్ అవసరం లేదు, సంబంధం లేదు అని చెప్పింది కదా. అలాంటప్పుడు అజయ్ని ఎవరు లవ్ చేస్తే తనకేంటి అంది ప్రియా. తను ఏదో కోపంలో అంది. అజయ్ అమెరికాకు వెళ్ళాడు అని తెలిసాక ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా తిరిగి వస్తాడని డైలీ ఈవినింగ్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసింది. ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉంది. అజయ్ని ఎలాగైనా దక్కించుకుంటుంది అన్నాడు గోపాల్. ఇక్కడుంది ప్రియా, అంత ఈజీ కాదు అంది. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ప్రియా అంట ప్రియా, తొక్కేం కాదు. ఈ ఫైల్ తీసుకుని దొబ్బేయ్. ప్రియా పళ్ళు పటపటా కొరుకుతూ అజయ్తో పెళ్ళవని, అప్పుడు చెప్తా నీ సంగతి అనుకొని ఫైల్ని తీసుకుని కారులో బయలుదేరుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కారు ఆపుతుంది. వెనక నుండి ఒక బైక్ వచ్చి ప్రియా కారుకి గుద్దుకుంటుంది. ప్రియా కోపంగా కారు దిగి బైక్ దగ్గరికి వస్తుంటే సిద్ధు కళ్ళప్పగించి అలానే చూస్తూ ఉంటాడు. హెల్మెట్ తీసేసి చెంప కింద చేయి పెట్టుకొని చూస్తుంటాడు. ప్రియా వచ్చి తిడుతుంటే సిద్ధుకి అవేం వినపడట్లేదు. ప్రియా కళ్ళు పెదాలని చూస్తున్నాడు. ప్రియాకు సిద్ధు చూపులు అర్థమై ఇడియట్ అని తిట్టుకుంటూ వచ్చి కారు డ్రైవ్ చేసి స్కూల్కి వెళ్తుంది. సిద్ధు వెంటనే ఆ కార్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. స్కూల్ దగ్గరికి రాగానే ప్రియా కారు పార్క్ చేసి కారు దిగి స్కూల్ లోపలికి వెళ్తుంది. సిద్ధు కూడా బైక్ దిగి తనకు తెలియకుండానే ప్రియా వెనక వెళ్తుంటాడు. అలా వెళ్తుంటే ఆకాంక్ష ఒక కట్టె తీసుకొని వచ్చి సిద్ధు బ్యాక్ పైన కొడుతుంది. సిద్ధు అబ్బా అని రుద్దుకుంటూ, రాక్షసి ఏంటే అంత గట్టిగా కొట్టావు, అయినా నువ్వేంటి ఇక్కడ అంటాడు. ఆకాంక్ష చేతులు కట్టుకొని తమరు ఏ లోకంలో ఉన్నారు బాబు అనగానే సిద్ధు సిగ్గుపడతాడు. నీ సిగ్గు అటకెక్కిపోను, సిగ్గుపడకరా, చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తోంది అంది. అలా అనేసరికి సిద్ధు కోపంగా చూస్తాడు. ఆకాంక్ష చెవులు పట్టుకుని క్యూట్గా సారీ చెప్తుంది. ఇట్స్ ఓకే అంటాడు. ఎవర్రా అమ్మాయి? సిద్ధు ప్రియ వైపు చూపెట్టి తనే అని అంటాడు. ప్రియం చూసి పర్లేదురా, నీకు టేస్ట్ ఉంది. ఎప్పటి నుండి లవ్? ఎప్పుడు చెప్పనే లేదు అడిగింది. ప్రియను ఆరాధనగా చూస్తూ జస్ట్ 15 minutes బిఫోర్. అబ్బో అంది. చంద్రం ఆకాంక్షను సిద్ధుని పిలవగానే వెళ్తారు. ఆకాంక్ష తను ప్రియ, మనకు స్పాన్సర్ చేసే సారు ఉన్నారు కదా, తన ఫియాన్సీ. ఆకాంక్ష నవ్వుతూ హలో మేడం అని చెయ్యి ముందుకు చాపుతుంది. ప్రియ చులకనగా చూస్తూ నుదురు చిట్లిస్తుంది. సిద్ధుకి అప్పటి వరకు ప్రియ మీద కలిగిన ఫీలింగ్ పోయి కోపం వచ్చి చేరుతుంది. ప్రియ పొగరుగా చైర్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటుంది. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చే అర్హత ఉందా నీకు? నేనెవరో, నా రేంజ్ ఏంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజశేఖర్ రావుకి ఏకైక కూతుర్ని. మీకు స్పాన్సర్ ఇచ్చే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్కి కాబోయే భార్యని. చంద్రంకి సిద్ధుకి ప్రియా మాటలతో కోపం నశాలానికి అంటుకుంటుంది. ఆకాంక్ష కళ్ళతోనే ఇద్దరి కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఈ డర్టీ ప్లేస్లో తిరిగి నా అందాన్ని డ్యామేజ్ చేసుకోలేను, సో మీరు రిపోర్ట్ కంప్లీట్ చేసి రాసిస్తే నేను వెళ్ళిపోతా అంది ప్రియా పొగరుగా. ఆకాంక్ష చిరునవ్వుతో ఓకే మేడం అని ఫైల్ తీసుకొని వెళ్ళిపోతుంది. సిద్ధు మనసులో బలుపు బాగుందే నీకు, చెప్తా నీ సంగతి అనుకుంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? మిడిగుడ్లేసుకొని గుడ్లు తీసి గోళీలాడతా అంది ప్రియా. నీకు బలుపు కొద్దిగా కూడా తగ్గలేదు, ఏంటే పప్పి అన్నాడు సిద్ధు. పప్పి అంటున్నావేంట్రా, నేనేమైనా కుక్కపిల్లని అనుకుంటున్నావా అంది ప్రియా కోపంగా. సిద్ధు చేతులు దులుపుకుంటూ కుక్కపిల్లవి కాదే, కుక్కవి, అందుకే అలా అరుస్తున్నావు అనగానే ప్రియా అనుమానంగా సిద్ధు బావా అంది. గుర్తుపట్టావా? నీలాంటి విధవలను బాగానే గుర్తుంచుకుంటాను అంది. అవును, అందుకే నాకు నువ్వు బాగా గుర్తున్నావు. యూ సచ్చినోడా అంది కోపంగా. పోవే దొంగ మొహందానా అన్నాడు సిద్ధు. పోరా అడ్డగాడిదా, పోవే నిలువుగాడిదా, నీ అయ్యకు ఫోన్ చేసి ఆకాంక్షతో కోపంగా మాట్లాడావు అని చెప్తా అన్నాడు సిద్ధు. చెప్పుకో చెయ్యి కోసుకో, గజ్జి కుక్క వస్తే పెళ్లి చేసుకో అంది. సిద్ధు కూల్గా అవునే పప్పి, పెళ్ళి కదా చేసుకుంటావు, అంతకన్నా ముందు మామయ్యకు ఫోన్ చేసి చెప్తా. చెప్పుకో, చెప్తే ఏమవుతుంది అంది. ఏమవుతుందా, అసలు మీ ఇంట్లో ఆఫీస్లో ఆకాంక్ష రేంజ్ ఏంటో తెలుసా? అసలు మీ కంపెనీ ఓనర్ ఎవరో తెలుసా? ఇంకెవరు, మా డాడీ. అవునా, మా బంగారమే, ఆగు ఒక్కసారి కాల్ చేస్తా అని కాల్ చేస్తాడు. హలో అల్లుడు చెప్పరా? మామయ్య, నువ్వు రన్ చేసే కంపెనీకి ఓనర్ ఎవరు అడిగాడు సిద్ధు. అదేంట్రా తెలిసి కూడా అడుగుతున్నావు అన్నాడు రాజశేఖర్. సిద్ధు స్పీకర్ పెట్టి చెప్పు మామయ్య. ఆకాంక్ష అన్నాడు.
ఆ మాటతో ప్రియకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓకే మామయ్య, బాయ్. ఇప్పుడు చెప్పవే, తన రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? తనకు షేక్ హ్యాండ్ ఇచ్చే అర్హత నీకుందా? అనగానే ప్రియా మనసులో, అంటే మా నాన్నను మోసం చేసి మా కంపెనీ తన పేరు మీద రాయించుకుందా? అది మా నాన్నను మోసం చేసి మా కంపెనీ రాయించుకుంది. అది నన్ను మోసం చేయడానికి నేను మా నాన్న అంత అమాయకురాల్ని కాదు. దాన్ని ఫుట్పాత్ మీదకి తీసుకురాకపోతే నా పేరు ప్రియా కానే కాదు అనుకుంటుంది. అప్పుడే ఆకాంక్ష వస్తుంది. ఆకాంక్షను చూస్తుంటే ప్రియకు ఒళ్ళు మండిపోతుంది. మేడం, రిపోర్ట్స్ తీసుకోండి అని ఇస్తుంటే ఆకాంక్ష వేళ్ళు ప్రియకి తగులుతాయి. అంతే, ప్రియ లేచి ఆకాంక్ష చెంప మీద చాచి కొడుతుంది. ఆకాంక్షకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సిద్ధుకి కోపం నశాలాని కంటుకుంటుంది. హౌ డేర్ యూ, నన్నే టచ్ చేస్తావా? సారీ మ్యామ్, చూసుకోలేదు అంటుంది ఆకాంక్ష కన్నీళ్లతో. ఇంకోసారి ఇలా జరిగితే మర్యాదగా ఉండదు. నీ స్థాయి ఏంటో తెలుసుకొని మసులుకో. అప్పుడే అక్కడికి వచ్చిన గోపాల్ ఆకాంక్షను చూసి షాక్ అవుతాడు. ప్రియా గోపాల్ని చూసి ఆకాంక్ష ఇంకో చెంప పగలగొడుతుంది. గోపాల్కి సిద్ధుకి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆకాంక్ష కళ్ళతోనే వద్దు అని చెప్తుంది. గోపాల్ ప్రియన్ లాక్కెళ్ళి కారులో నెట్టేసి తీసుకెళ్ళి ఇంటి ముందు వదిలేస్తాడు. గోపాల్ సీరియస్ని చూస్తుంటే ప్రియకు భయంతో చెమటలు పడతాయి. చూడు ప్రియా, యు ఆర్ ఓన్లీ అజయ్కి ఫ్రెండ్వి మాత్రమే. ఇంకోసారి ఆకాంక్షపై నీ చెయ్యి పడితే అమ్మాయివని కూడా చూడను, మైండ్ ఇట్ సీరియస్గా చెప్తాడు గోపాల్. ప్రియ భయపడి సరే అన్నట్టు తలూపి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సిద్ధు వెళ్ళి చంద్రంకి అంతా చెప్తాడు. చంద్రం కోపంతో ఊగిపోతాడు. కానీ ఆకాంక్ష వచ్చి కంట్రోల్ చేస్తుంది. గోపాల్ అజయ్కి కాల్ చేస్తాడు. ఎక్కడ చచ్చావురా? సీరియస్గా అడుగుతాడు గోపాల్. ఆకాంక్షను వెతికే పనిలో చచ్చాను. మార్నింగ్ నుండి వెతుకుతున్నా, ఎక్కడా కనపడలేదు అన్నాడు అజయ్. అసలు వెతికే దగ్గర ఆపి ఎక్కడో వెతికితే ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు గోపాల్. ఏంట్రా మాట్లాడవు అడిగాడు. ఏం లేదు, ఈరోజు ప్రియ ఏం చేసిందో తెలుసా? అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ ప్రియని టచ్ చేసిందని ఆమె చెంప పగలగొట్టింది. ఇలాంటిది ఎక్కడ దొరికిందిరా నీకు? అది అక్కడ అందరికీ నీ ఫియాన్సీ అని చెప్పుకుంటోంది. ప్రియ గురించి ఆకాంక్షకు తెలిస్తే నిన్ను నిల్చున్న చోటే పాతేస్తుంది అన్నాడు గోపాల్. వామ్మో, అది నిజమే. ఇప్పుడు ఏం చేయాలి అడిగాడు అజయ్. ఏం లేదు, రేపు నోరు మూసుకొని స్కూల్ ఫంక్షన్కి అటెండ్ అవ్వు. ఫంక్షన్ అయ్యాక ఆకాంక్షను వెతకడం స్టార్ట్ చేద్దాం. ఆకాంక్ష ఎక్కడున్నా సరే తీసుకొచ్చే బాధ్యత నాది. సరేరా, బాయ్ అన్నాడు అజయ్. సిద్ధు చంద్రం కోపంగా అటు ఇటు తిరుగుతుంటారు. ఏమైంది ఇప్పుడు అంది ఆకాంక్ష. ఏమైందో నీకు తెలీదా? అబ్బా బాబాయ్ వదిలే, ఏదో చిన్నపిల్ల. అది చిన్నపిల్లనా? అడ్డగాడిదలా పెరిగింది అన్నాడు సిద్ధు. సిద్ధు, నువ్వు కూడా ఏంట్రా అంది. నీకెలా ఉందో కానీ నాకు మాత్రం దాన్ని చంపేయాలి అనిపిస్తోంది. నువ్వు వద్దు అని సైగ చేశావు కాబట్టి సరిపోయింది, బ్రతికిపోయిందది అన్నాడు సిద్ధు. కొట్టింది నన్నే కదా. వాళ్ళు మన స్కూల్కి చాలా హెల్ప్ చేశారు, ఫండ్స్ ఇస్తున్నారు. కాస్త పొగరు ఉండడంలో తప్పే ఉంది. సరే, నాకు లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్తా. నీ ఇష్టం. ఇంకోసారి నీపై చెయ్యి ఎత్తితే నా చేతుల్లో ఆమె చావడం ఖాయం అన్నాడు చంద్రం. అబ్బా బాబాయ్, ఇంకోసారి జరగదులే, ప్లీజ్ వదిలేయ్. రేపు అర్లీగా వచ్చేయండి. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. రేపు మార్నింగ్ ఒకసారి వచ్చి చెక్ చేస్తే సరిపోతుంది. నేను వెళ్తా, ప్లీజ్. మీరు రాజశేఖర్ అంకుల్తో గొడవ పెట్టుకుంటే నా మీద ఒట్టు అని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే. నేను వచ్చేసా అంటుంది ప్రియా. నిన్నెవరు రమ్మన్నారు సీరియస్గా అడిగాడు గోపాల్. అజయ్, నువ్వు ఓడిపోతే నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేశావు కదా, ఇప్పుడు చెప్పు, నేను రానా వద్దా అంటుంది ప్రియా. యు ఆర్ మై ఫ్రెండ్ ప్రియా, నిన్నెలా వద్దు అంట, పదా. ప్రియా గోపాల్ని చూసి మంచిగైందా అన్నట్టు కళ్ళెగరేస్తుంది. గోపాల్ సైలెంట్ అయిపోతాడు. ప్రియా, నాకు నువ్వు క్లోజ్గానే ఉండు, నాకు ఏ అబ్జెక్షన్ లేదు అంటాడు అజయ్. ఇలా నేను వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండడం ఆకాంక్ష చూస్తే కనీసం తిట్టడానికైనా వస్తుంది అనుకుంటాడు. గోపాల్ మనసులో, నువ్వైతే క్లోజ్గా ఉండు, నీకు ఆకాంక్ష చేతుల్లో బడిత పూజే అనుకున్నాడు. ముగ్గురు కారులో బయలుదేరారు. ఆకాంక్ష ఈవెంట్ దగ్గర చాలా బిజీగా ఉంటుంది. అన్నీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తుంది. అంతలోనే ఆకాష్ నుండి ఫోన్ వస్తుంది. చెప్పు ఆకాష్. ఆకాంక్ష, అర్జెంటుగా ఆశ్రమానికి పద, నేను మనోని తీసుకుని ఆల్రెడీ బయలుదేరాను. కానీ ఎందుకు అడిగింది ఆకాంక్ష. నిధి కోమాలో నుండి బయటికి వచ్చింది. అవునా, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అని కాల్ కట్ చేస్తుంది.
వెంటనే చంద్రం దగ్గరికి వెళ్ళి నేను ఫంక్షన్ అయ్యేలోపు వచ్చేస్తాను అని చెప్పి ఆకాంక్ష అటు ఆటోలో ఎక్కడం, అజయ్ స్కూల్కి రావడం ఒకేసారి జరుగుతాయి. ఆకాష్ మనోని తీసుకుని ఆశ్రమంలోకి వెళ్తాడు. వెనకే ఆకాంక్ష కూడా వస్తుంది. ఇద్దరు గురువుగారికి నమస్కరిస్తారు. గురువుగారు, నా భార్యకి ఎలా ఉంది అడుగుతాడు ఆకాష్. గురువుగారు చిన్నగా నవ్వుతారు. తను స్పృహలోకి వచ్చి 2 రోజులైంది. ఈ 2 రోజుల్లో తన ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. అదృష్టం కొద్దీ తను గతాన్ని మర్చిపోలేదు. మీరు తనని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు, కానీ తను ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి అన్నారు గురువుగారు. ఆకాంక్ష ఆతృతగా, ముందు నేను మా అక్కను చూడాలి, నన్ను మా అక్క దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది ఆకాంక్ష. నేనిక్కడే ఉన్నాను అంటుంది నిధి. ఆకాంక్ష తిరిగి నిధిని చూసి వెళ్ళి గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది. మను, మమ్మీ అని నిధి కాళ్ళను చుట్టేస్తాడు. ఆకాంక్ష నిధిని వదిలి పక్కకు నిలబడుతుంది. నిధి మోకాళ్ళపై కూర్చుని తన చేతులతో మనోని ప్రేమగా తడుముతూ కన్నీళ్లతో, చాలా పెద్దగా అయ్యావు కన్నా అంటూ ఏడుస్తుంది. ఆకాష్ నిధి ముందు మోకాళ్ళ మీద కూర్చుని నిధి చేతులను తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఆకాష్ తన అరచేతుల్లో నిధి ఫేస్ని పట్టుకుని తన నుదుటికి నిధి నుదుటిని ఆనించి ఏడుస్తుంటాడు. ఐ మిస్ యూరా, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ అంటాడు ఏడుస్తూ ఆకాష్. నిధి ఆకాష్ని హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కళ్ళల్లో కన్నీరు జారుతాయి. ఆకాష్ గురువుగారికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి నిధిని తీసుకుని కార్ దగ్గరికి వస్తాడు. ఇక మీరు వెళ్ళండి, ఈ రోజు నుండి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఇంట్లో ఉంటా అంటుంది ఆకాంక్ష. అదేంటి మాతో ఉండవా అడుగుతుంది నిధి. ఆకాంక్ష నిధి చేతులను తన చేతుల్లోకి తీసుకుని, నీకిచ్చిన మాట కోసమే ఇన్ని రోజులు ఉన్నాను. మను నాకు బాగా కనెక్ట్ అయ్యాడు. అమ్మ అన్న పిలుపు అద్భుతమైనది. నీ కొడుకు నన్ను అమ్మ అని పిలిస్తే నీ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోతుందో ఊహించగలను. సో ప్లీజ్ నన్ను రమ్మని అనకు అక్క అంటుంది. మను ఆకాంక్ష చెయ్యి పట్టుకొని, ప్లీజ్ అమ్మా, నాకు నువ్వు కావాలి, మమ్మీ కావాలి అంటాడు. ఆకాంక్ష మను ముందు మోకాళ్ళపై నిలబడి, అమ్మ కాదు పిన్ని అని మను నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. ఆకాంక్ష, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంటాడు ఆకాష్. సరే అని ఆకాంక్ష కొద్ది దూరం వెళ్తుంది. కాస్త దూరం వచ్చాక, థ్యాంక్ యూ ఆకాంక్ష, థ్యాంక్ యూ అన్న పదం, సారీ అన్న పదం చాలా చిన్నదవుతుంది. నిధికి ఏం చెప్పకుండా నన్ను కాపాడావు. నీ లైఫ్ నీకు లేకుండా చేయాలని చూసిన నన్ను క్షమించి నాకంటూ ఒక లైఫ్ ఇచ్చావు అన్నాడు ఆకాష్. నిధికి నువ్వంటే ప్రాణం ఆకాష్, అలా ఎలా చెప్పగలను? నిజం చెప్పి తనని బాధ పెట్టలేను. నిధి నీతో చాలా హ్యాపీగా ఉంది ఆకాష్. ఆ హ్యాపీనెస్ దానికి లైఫ్ లాంగ్ ఇవ్వు. ఏవైతే నిజాలను నేను దాచానో నువ్వు కూడా అక్కకు చెప్పకు అంటుంది ఆకాంక్ష. ఆకాంక్ష చేతుల్ని పట్టుకొని, ష్యూర్, థ్యాంక్ యూ ఆకాంక్ష, నువ్వు అజయ్ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటాడు. ఇద్దరూ కలిసి కారు దగ్గరికి వస్తారు. ఓకే అక్క, బాయ్. ఒంటరిగా ఎలా ఉంటావే అంది నిధి. ఆకాంక్ష నిర్జీవమైన ఒక నవ్వు నవ్వుతూ, అజయ్ వెళ్ళిపోయాక నాకు మిగిలింది ఒంటరితనమే అక్క. దానికి నేనంటే చాలా ఇష్టం, అందుకే నాతోనే ఉంది. బాయ్ అని నడుస్తుంటే ఆకాంక్షకు ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావురా అంటూ అడుగుతాడు చంద్రం. వస్తున్నా బాబాయ్, త్వరగా రారా, అందరూ నీకోసం వెయిటింగ్. ఓకే బాబాయ్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంట్రా? నేను ఉండడానికి నేను డిజైన్ చేసుకున్న ఇల్లు ఉంది కదా, ఆ కీస్ కావాలి. చంద్రంకి తెలుసు ఆకాంక్ష ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుందని. ఆకాంక్ష ఎప్పటికైనా తను ఒంటరిగా ఉండిపోతానని తెలిసి తనకు అజయ్కి నచ్చినవి కలిపి ఆ ఇంటిని డిజైన్ చేసింది. ఆల్రెడీ నీ ఇల్లు ఉంది కదరా, వచ్చి తీసుకో అన్నాడు చంద్రం. థ్యాంక్స్ బాబాయ్, 15 మినిట్స్లో అక్కడ ఉంటా అంటుంది ఆకాంక్ష. ఓకే చంద్రం సార్, మేము బయలుదేరుతాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటాడు అజయ్. ఒక్క 15 నిమిషాలు అంతే. అజయ్ ఓకే అని అసహనంగా కూర్చుంటాడు. సార్, ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు? ఆమె పేరేంటి కావాలని అడుగుతాడు. గోపాల్. ఆకాంక్ష పేరు వినగానే అజయ్కి పోయే ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంట్రన్స్ దగ్గర చంద్రం, సిద్ధు ఆకాంక్ష కోసం వెయిట్ చేస్తుంటారు. బేబీ, చాలా లేట్ అయింది. మనం కాళ్లకు వేసుకునే చెప్పుల విలువ కూడా చేయదు దాని బతుకు. దానికోసం వెయిట్ చేయడం అవసరమా అంది ప్రియా. అజయ్ సీరియస్గా, నాకు అవసరమే. అవును, నిన్న ఎవరి చెంపో పగలగొట్టావంట ఏంటి అన్నాడు.
అదా ఆ మున్సిపాలిటీ అవతారంది. నా వేళ్లను టచ్ చేసింది. అందుకే బీపీ హై పిచ్లోకి వెళ్ళి చెంప పగలగొట్టేశా అంది ప్రియా. అజయ్ కోపంగా, సెన్స్ ఉందా నీకేమైనా? వేళ్లు తగిలినందుకు కొడతావా? ఆడపిల్లకి పొగరు కన్నా ఎక్కువ సంస్కారం ఉండాలి. అది నీకు ఇసుమంత కూడా లేదు అన్నాడు. అప్పుడే ఆకాంక్ష ఆటో దిగి వస్తుంటే ఎంట్రన్స్లోనే ఉన్న సిద్ధు చంద్రంను చూస్తుంది. ఏంటి బాబాయ్ ఇక్కడ నిల్చున్నారు అంది ఆకాంక్ష. నీకోసమే పద అని వెళ్తుంటే ఆకాంక్షకు ఆకాష్ నుండి ఫోన్ వస్తుంది. బాబాయ్ నువ్వు పద 2 మినిట్స్లో వస్తా అనగానే చంద్రం సిద్ధు అజయ్ దగ్గరికి వెళ్తారు. ఆకాంక్ష ఆకాష్తో నిధితో ఫోన్లో మాట్లాడి ఫోన్ బ్యాగ్లో పెట్టుకుంటూ అజయ్ని చూడకుండా బాబాయ్ కీసివు నేను వెళ్తా అని బ్యాగ్లో ఏదో వెతుకుతుంది. ఆకాంక్ష వాయిస్ విని వెనక్కి తిరుగుతాడు అజయ్. కానీ ఆకాంక్ష బ్యాగ్లో ఏమో వెతకడంలో పడిపోయి తల ఎత్తట్లేదు. అమ్మా ఆకాంక్ష, ఈయన మిస్టర్ అజయ్, మన స్కూల్కి ఫండ్స్ స్పాన్సర్ చేసేది ఈయనే అనగానే ఆకాంక్ష హాయ్ సార్, నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి అజయ్ని చూస్తుంది. ఒక్కసారిగా అజయ్ని చూసి స్టన్ అవుతుంది. అజయ్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇద్దరి ఆలోచన ఒకటే, గట్టిగా హత్తుకుని ఏడవాలి అని. కానీ బలవంతంగా కంట్రోల్ చేసుకుంటున్నారు. గోపాల్ ఆనందంతో మనసులోనే తీన్మార్ స్టెప్పులు వేస్తున్నాడు. తను ప్రియా, అజయ్ సార్ ఫియాన్సీ, నిన్న చెప్పాను కదా. అతను గోపాల్ సార్కి ఫ్రెండ్. అజయ్ సార్ తనే ఆకాంక్ష, ఈవెంట్ ఆర్గనైజర్. ఆకాంక్షకు అజయ్కి అవేం వినిపించడం లేదు. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ మౌనంగానే మాట్లాడుకుంటున్నారు. ప్రియా అజయ్ని గట్టిగా కదిలించేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియా కోపంగా చూస్తూ, చూడాకాంక్ష, నిన్న ఇచ్చిన డోస్ సరిపోలేదా? ఇంకోసారి అజయ్ హ్యాండ్ టచ్ చేస్తే మర్యాదగా ఉండదు. వాట్ అంది ఆకాంక్ష. వాట్ ఏంటి వాట్? హీజ్ మై ఫియాన్సీ. ఆకాంక్షకు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు అవుతుంది. ఆకాంక్ష బాధని ఎలా అణుచుకోవాలో అర్థం కాక పంటి బిగువున అదిమి పట్టుకొని లేని చిరునవ్వు తెచ్చుకొని సారీ మేడం అంటుంది. అజయ్కి ఆకాంక్ష చెంపలపై చేయి గుర్తులు కనపడేసరికి ప్రియ మీద కోపం పీక్స్కి వెళ్తుంది. ఆకాంక్ష కన్నీళ్లు బయటికి రాకుండా బాబాయ్ కీస్ అనగానే చంద్రం కీస్ ఇస్తాడు. అంతే, వెంటనే అక్కడి నుండి బయటకు పరిగెత్తి ఆటో ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రియ కోపంగా, తనకు మేం పిచ్చోళ్లలా కనిపిస్తున్నావా అంది. అది సపరేట్గా చెప్పాలా అన్నాడు సిద్ధు. ప్రియ ఇంకా కోపంగా, అందుకే అలాంటి అలగా జనాలతో మాట్లాడొద్దు అన్నాను. వెయిట్ చేయడం కూడా వేస్ట్ అంటే విన్నావా? ఇప్పుడు చూడు. ఆ మాట పూర్తి అవ్వకముందే చంద్రం చేతుల్లో ప్రియ చెంప పగులుతుంది. అజయ్ మాత్రం ఆకాంక్ష వెళ్ళిన వైపే బాధగా చూస్తుంటాడు. నన్నే కొడతావా కోపంగా అంది ప్రియ. స్టాప్ ఇట్ ప్రియా అన్నాడు అజయ్ కోపంగా. ప్రియ ఏడుస్తూ, నీకేమైనా అర్థమవుతోందా? నన్ను కొట్టాడు, నీకు కనిపిస్తోందా? మరి నిన్న నువ్వు చేసిన పని ఏంటి? ఫస్ట్ సే సారీ టు హిమ్ అన్నాడు అజయ్. నేను చెప్పను. చెప్పకపోతే నీ ఇంకో చెంప నా చేతుల్లో పగులుతుంది. సారీ చెప్తావా చెప్పవా అన్నాడు అజయ్. ప్రియ భయపడి సారీ అంటుంది. అజయ్ సారీ సార్, తన తరపున నేను క్షమించమని అడుగుతున్నాను అంటాడు. చంద్రం ప్రియ వైపు సీరియస్గా చూస్తూ ఇట్స్ ఓకే సార్ అంటాడు. ప్లీజ్ నన్ను సార్ అనకండి సార్, మీరు నాకన్నా పెద్దవారు. ఓన్లీ కాల్ మీ అజయ్ అంటాడు అజయ్. ఓకే అజయ్ చెప్తాడు చంద్రం. అజయ్ చంద్రం నెంబర్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆకాంక్ష తన ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటుంది. ఏడుస్తూ గతంలోకి వెళుతుంది. గతం. పెళ్లిలో పంతులు గారు, బాబు ఈ తాళి ఆ అమ్మాయి మెడలో కట్టు. ఆకాష్ తాళి పట్టుకుని ఆకాంక్ష మెడలో కట్టడానికి వంగుతాడు. ఆకాంక్ష కళ్ళు గట్టిగా మూసుకొని ఒక్కసారి తెరిచి అజయ్ ఎక్కడున్నాడో అనాలిసిస్ చేసుకుంటుంది. ఒక్కసారిగా తల ఎత్తి తన ఎర్రబడిన కళ్ళతో ఆకాష్ని చూస్తుంది. ఆకాష్ ఆకాంక్ష కళ్ళను చూసి భయపడి 2 అడుగులు వెనక్కి జరుగుతాడు. ఆకాంక్ష పెళ్లిపీటల మీద నుండి లేచి నిలబడి ఆకాష్ కాలర్ పట్టుకుని 2 చెంపలు వాయిస్తుంది. ఒక్క తన్ను తన్నగానే వెళ్ళి అక్షింతల పల్లెంలో పడతాడు. అటు ఇటు వెతికి ముందున్న కొబ్బరి బోండం తీసుకొని ఆకాష్ నడుంపై కొడుతుంది. అంతే, మండపం నుండి కిందికి దూకి ఫాస్ట్గా అజయ్ని తీసుకొని బయటికి పరిగెడుతుంది. వెళ్తుంటే అనిల్ కార్ తీసుకొని రాగానే అజయ్ని తీసుకొని ఆకాంక్ష కార్ ఎక్కుతుంది. రాధ వచ్చి ఆకాష్ని కూర్చోబెడుతుంది. ఆకాష్ అమ్మా అయ్యో అంటుంటాడు. రాధ గట్టిగా, నిధి వచ్చి ఆకాష్ పక్కకు కూర్చో.
నిధి అయోమయంగా చూస్తూ ఉంటుంది. రాధ ఇంకా గట్టిగా నిధి త్వరగా కూర్చో అంటుంది. నిధి భయపడి ఆకాష్ పక్కకు వచ్చి కూర్చుంటుంది. రాధ సీరియస్గా ఆకాష్ నిధి మెడలో తాళి కట్టు. ఆకాష్ సైలెంట్గా నిధి మెడలో తాళి కడతాడు. పెళ్ళి అయిపోయాక రుద్ర రాధ దగ్గరకు వస్తాడు. థ్యాంక్స్ చెల్లెమ్మ, మీరిచ్చిన ఐడియా వల్లే నా ఇద్దరు కూతుర్ల జీవితాలు నాశనం కాకుండా ఉన్నాయి అంటాడు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటన్నయ్య గారు, టైంకి అనిల్ నిజం చెప్పాడు కాబట్టి ఆకాంక్షకు ఆ ఐడియా ఇవ్వగలిగాను. రేపు కార్యానికి మంచి ముహూర్తం ఉందట అంది రాధ. అంతా నీ ఇష్టం చెల్లమ్మా అన్నాడు రుద్ర. రాధ నవ్వుతూ ఆకాష్ని నిధిని ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది. ఆ విధంగా అప్పగింతలు అయిపోయాయి. ఆకాంక్ష గట్టిగా అనిల్ కారాపు అంటుంది. ఎందుకే? ఆపమన్నాను కదా అనగానే అనిల్ కారు ఆపుతాడు. ఆకాంక్ష సీరియస్గా అజయ్ వైపు చూసి కారు దిగి కాస్త దూరం నడిచి నిల్చుంటుంది. వస్తున్న కన్నీటిని ఆపుకోలేక శూన్యంలోకి చూస్తూ ఉంది. అజయ్ వచ్చి ఆకాంక్ష భుజంపై చెయ్యి వేయగానే అజయ్ వైపు తిరుగుతుంది. అజయ్ బాధగా సారీరా అనడమే ఆలస్యం. ఆకాంక్ష అజయ్ 2 చెంపలు వాయించి దూరంగా తోస్తుంది. అజయ్ బాధగా సారీరా అంటాడు. ఆకాంక్ష గట్టిగా ఏడుస్తూ సారీ ఎందుకు? నా జీవితం నాశనం చేసే అవకాశం పోయినందుకా, లేక ఇంకా నేను బ్రతికి ఉన్నందుకా? అది కాదురా, ఇంకొక మాట మాట్లాడితే నన్ను నేను ఏం చేసుకుంటానో నాకే తెలీదు. ప్రేమించిన అమ్మాయిని వేరే అబ్బాయి కనీసం చూస్తేనే ఒక్కొక్కరికి రక్తం మరిగిపోతుంది. అలాంటిది నేను నీ భార్యను అని తెలిసి కూడా ఎంగేజ్మెంట్ జరిపించావు. ఆకాష్ గాడు నాకు టెస్ట్ చేయించాడు అని నిజం చెప్పినందుకు నన్ను నీచంగా చూశావు అని గట్టిగా కళ్ళు మూసుకొని నీ భార్యనైన నన్ను నీ ఫ్రెండ్తో పెళ్లి చేయించి వాడి పక్కలోకి పంపించాలని చూశావు అంది. అజయ్ కోపంగా ఆకాంక్ష అని అరుస్తాడు. ఎందుకు అరుస్తున్నావు? నేనన్నది నిజమే కదా. నిజం చెప్తుంటే కోపం వచ్చిందా? ఆ మాట అన్నందుకే నీకంత కోపం వస్తే నాకెలా ఉండాలి? కట్టుకున్న భర్తను కళ్ళ ముందే పెట్టుకొని ఇంకొకటికి భార్యనవుతుంటే నా మనసు ఎంత విలువెల్లాడిపోయిందో నీ ఊహకైనా అందుతుందా? క్షణం క్షణం నరకం అనుభవించానో, చచ్చిపోవాలనిపించింది. ఎంత ప్రేమించాన్రా నిన్ను, ఎంత నమ్మాన్రా నిన్ను. నిన్ను ప్రేమించిన పాపానికి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నువ్వు పెళ్ళి ఆపుతావు ఏమో అని చివరి నిమిషం వరకు పిచ్చిదానిలా చూశాను. అందరి ముందు నేను నీ భార్యను అంటావేమో అనుకున్నా, కానీ నువ్వు నోరు మెదపలేదు. ఎందుకంటే నేను నీ హార్ట్లోనే లేను. ఇక నీ లైఫ్లో ఏముంటా? నేను ఎవరికీ వద్దు. కావాలి అనుకుంటే నువ్వు ఇలా మౌనంగా ఉండేవాడివే కాదు. నా లైఫ్లో నుండి పర్మనెంట్గా వెళ్ళిపో అజయ్, ప్లీజ్. నన్ను ఈ విధంగానైనా బ్రతకనివ్వు. లైఫ్లో మళ్ళీ నాకు కనపడకు. నా లైఫ్లోకి రావాలని చూడకు. నేను హ్యాపీగా ఉండాలంటే ఇంకెప్పుడు నా లైఫ్లోకి రాకు. వస్తే నేను చచ్చినంత ఒట్టు అని మోకాళ్ళపై కూలబడి ఏడుస్తుంది. అజయ్ బాధగా సారీ చెప్పే అర్హత కూడా నాకు లేదు ఆకాంక్ష గారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇక నుండి నా వల్ల ఎలాంటి బాధ ఉండదు. నేను లేకపోతే మీరు హ్యాపీగా ఉంటాను అంటే నేను చచ్చే వరకు మీకు కనబడను, మిమ్మల్ని కలవను అని కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతాడు. గోపాల్కి ఫోన్ చేయగానే గోపాల్ వచ్చి అజయ్ని తీసుకువెళ్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఓకే, అజయ్ నీ మాటలు నమ్మలేదు. ఎందుకంటే ఆకాష్కి అజయ్కి మధ్య ఫ్రెండ్షిప్ కారణం. నేను కూడా నిన్ను నమ్మాను. మా అన్నయ్యను నమ్మలేదు. ఎందుకు? దానికి కూడా ఫ్రెండ్షిప్ కారణమే. అనవసరంగా అజయ్ని దూరం చేసుకోకు, పదా అని ఇంతకుముందు ఉన్న హాస్టల్లో దింపేసి వెళ్ళిపోతాడు అనిల్. ఆకాంక్ష తన హాస్టల్ రూమ్లోకి వెళ్ళి బాగా ఏడుస్తుంది. అజయ్ బార్కి వెళ్ళి ఆపకుండా తాగుతూనే ఉంటాడు. ఎంత మర్చిపోదాం అనుకున్నా ఆకాంక్ష మాటలు గుర్తొస్తుంటే కళ్ళల్లో నీళ్లు కారుతుంటాయి. నా లైఫ్లోకి మళ్ళీ రాకు అన్న మాటలు గుర్తొస్తుంటే గుండెను మెల్లిపెట్టేసినంత బాధగా ఉంటుంది. ఏంట్రా ఇది, ఇక ఆపు అంటాడు గోపాల్. లేదురా, ఆకాంక్ష విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాన్రా. ఆకాంక్ష నా భార్యరా. వాట్? అజయ్ అంత మత్తులో కూడా అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఫస్ట్ వీడిని అమెరికాకు పంపాలి. వీడికి ఆకాంక్ష వాల్యూ తెలియాలి. దగ్గరుంటే దూరం అవుతారు, అదే దూరంగా ఉంటే దగ్గరవుతారు. వీళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కొన్ని రోజులు దూరంగా ఉండాలి అని అనుకొని ఇంటికి తీసుకువెళ్తాడు గోపాల్. నెక్స్ట్ డే మార్నింగ్ 1 అవర్లో ఫ్లైట్ ఉంది. నువ్వు అమెరికాకు వెళ్ళాలి చెప్తాడు గోపాల్. అజయ్ సరే అంటాడు. అదేంట్రా అంత త్వరగా ఒప్పుకున్నావు? నా వల్ల నా బంగారానికి చాలా బాధలు.
తన లైఫ్ నుండి నేను వెళ్ళిపోతే తను హ్యాపీగా ఉంటుంది అంటే నాకు తనకన్నా ఏది ఎక్కువ కాదో, తనని మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అప్పటి వరకు దాచుకున్న బాధను బయటికి తీసి గోపాల్ని పట్టుకొని ఏడుస్తాడో. గోపాల్ అజయ్ని సముదాయించి లగేజ్ సర్దుతాడో. అక్కడ మన బ్రాంచ్ గురించి ఆలోచించు, ఇక్కడ నేను హ్యాండిల్ చేస్తా అంటాడు గోపాల్. ఇక బయలుదేరదాం అని ఇద్దరూ ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు. ఆకాంక్ష కాస్త రియలైజ్ అయ్యి ఫ్రెష్ అయ్యి అజయ్కి ఫోన్ చేస్తుంది. కానీ అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కోపం తగ్గాక తనే ఫోన్ చేస్తాడు అని అనుకుని మెల్లగా అజయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళగానే మాలతి అజయ్ అమెరికాకు వెళ్ళిపోతున్నాడు అని చెప్తుంది. ఆకాంక్ష కంగారుగా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది. కానీ అప్పటికే అజయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఆకాంక్ష ఆయాసపడుతూ ఎయిర్పోర్ట్లోకి వెళ్తూ ఎయిర్పోర్ట్ నుండి వస్తున్న గోపాల్కి తగిలి కింద పడుతుంది. ఆకాంక్ష నువ్వేంటిక్కడా అంటాడు గోపాల్. ఆకాంక్ష ఆయాసపడుతూ లేస్తుంది. అన్నయ్య, అజయ్ని కలవాలి. గోపాల్కి ఆకాంక్ష అజయ్ కోసం పడే తాపత్రయాన్ని చూస్తూ అలానే నిల్చున్నాడు. ఏమైందిరా అని సౌమ్యంగా అడుగుతాడు గోపాల్. ఆకాంక్ష జరిగిన గొడవంతా చెప్తుంది. నేను ఒక్క మాట అన్నందుకే వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడా? ఒక భార్యగా నా భర్తను ఒక్క మాట కూడా అనే హక్కు నాకు లేదా అంది ఏడుస్తూ. అయినా ఎక్కడికి వెళ్తాడు? నన్ను వదిలి అస్సలు ఉండలేడు, నాకు తెలుసు. అయినా ఇంకా వెళ్ళి ఉండడు, నేను వెళ్ళి కలుస్తాను అని వెళ్తుంటే గోపాల్ ఆపుతాడు. అన్నయ్య ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అంటుంది. అజయ్ వెళ్ళిపోయాడురా. ఆకాంక్షకు కాళ్ల కింద భూమి కంపించినట్టు అవుతుంది. వాట్ అంటుంది ఆశ్చర్యంగా. ఎస్రా వెళ్ళిపోయాడు. ఆకాంక్షకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లవుతాయి. వెంటనే తేరుకొని వెళ్ళాడా? వెళ్ళనివ్వు, ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా నా కోసం మళ్ళీ వస్తాడు, నన్ను వదిలి ఉండలేడు. అజయ్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏడుస్తూ కూర్చుంటుంది. గోపాల్ ఆకాంక్ష ముందు మోకాళ్ళపై నిలబడతాడు. ఆకాంక్ష పరిస్థితి చూస్తుంటే గోపాల్ గుండె తరుక్కుపోతోంది. ఆకాంక్ష, ఈ అన్నయ్య ఉన్నాడు కదా, ఈ అన్నయ్య నీ భర్తను ఎలాగైనా తీసుకువస్తాడు, పద ఇంటికి వెళ్దాం అన్నాడు గోపాల్. ఆకాంక్ష ఏడుస్తూ గోపాల్ని తోసేసి నేను రాను, నాకు అజయ్ కావాలి, ఇప్పుడే కావాలి అని ఏడుస్తూ స్పృహ తప్పుతుంది. ఆకాంక్ష పెళ్లికి 2 రోజుల ముందు నుండి బాధతో అన్నం తినడం మానేస్తుంది. గోపాల్ కంగారుగా ఆకాంక్ష అని చెంపపై కొడుతూ ఆకాంక్షను లేపడానికి ట్రై చేస్తాడు. ఎంతకీ లేవకపోయేసరికి గోపాల్కి భయం పట్టుకుంటుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. డాక్టర్ చెక్ చేసి గోపాల్ దగ్గరికి వస్తాడు. డాక్టర్, మా చెల్లి ఎలా ఉంది కంగారుగా అడుగుతాడు గోపాల్. ఏం పర్లేదు, కాస్త నీరసంగా ఉంది, 2-3 డేస్ నుండి ఏం తినలేదు అనుకుంటా, అందుకే స్పృహ తప్పింది. భయపడేదేం లేదు, స్పృహలోకి రాగానే ఇంటికి తీసుకెళ్ళవచ్చు. గోపాల్ థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఆకాంక్ష దగ్గరికి వెళ్తాడు. సారీరా, అజయ్ని అమెరికాకు పంపకుంటే బాగుండేది, ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, వాడికి తెలియాలి నువ్వు ఎంత ఇంపార్టెంటో, అందుకే పంపించాను, సారీరా అనుకుంటాడు గోపాల్. ఆకాంక్ష స్పృహలోకి వచ్చి నీరసంగా అన్నయ్య అజయ్ ఎక్కడా అని అడుగుతుంది. గోపాల్ సైలెంట్గా నిల్చుంటాడు. ఆకాంక్షకు అర్థమై కన్నీళ్లు తుడుచుకుంటుంది. గోపాల్ ఆకాంక్షను అజయ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. మాలతి ఆకాంక్షను కంటికి రెప్పలా చూసుకుంటుంది. కానీ డైలీ ఈవినింగ్ ఆకాంక్ష వెళ్ళి ఎయిర్పోర్ట్లో పిచ్చిదానిలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆశతో వెళ్ళి నిరాశతో తిరిగి రావడం ఆకాంక్షకు అలవాటైపోతాయి. ఇలా 1 నెల రోజులు గడిచిపోతాయి. ఆకాష్ ఆకాంక్షను పూర్తిగా మర్చిపోయి నిధిని తన ప్రాణంగా మార్చుకొని బతుకుతుంటాడు. నిధి ప్రేమ ఆకాష్ని చాలా వరకు మార్చుతుంది. ఆకాష్ నిధిని తనకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆకాంక్ష విషయంలో తను చేసిన దానికి మనసులోనే కొన్ని వేల సార్లు సారీ చెప్పుకుంటాడు. ఆకాష్ నిధిని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేనంతగా అయిపోతాడు. మాలతి, నేను ఈ ఇంట్లో ఉండలేను అంటుంది ఆకాంక్ష. ఎందుకమ్మా? నా భర్త లేని ఇంట్లో ఉండడం నా వల్ల కాదు, 2 డేస్లో హాస్టల్కి వెళ్ళిపోతా, ఉండమని బ్రతిమలాడకు ప్లీజ్ అంది. సరే అమ్మా, మీ ఇష్టం. ఆకాంక్ష డైలీలానే న్యూస్ పేపర్ చదువుతుంటే ఒక న్యూస్ దగ్గర తన చూపులు ఆగిపోతాయి. ఆ న్యూస్ ఏంటంటే వారం రోజుల్లో మూతపడబోతున్న అక్షయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆ న్యూస్ చూడగానే ఆకాంక్ష ఆలోచనలో పడుతుంది. అదేంటి, మొన్నటి వరకు టాప్ 10లో ఉన్న కంపెనీ సడన్గా మూతపడడం ఏంటి అనుకుంటుంది.
ఆ కంపెనీస్ ఎండీకి సొసైటీలో మంచి పేరుంది, మంచి వ్యక్తిత్వం కూడా. నలుగురికి మంచి చేసేవాడే కానీ చెడు చేయాలి అని చూసేవాడు కాదు. అలాంటిది కంపెనీ క్లోజ్ చేయడం ఏంటి అనుకుని మాలతి నేను ఈవినింగ్ వరకు వస్తా అని అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్తుంది. ఆఫీస్ అంతా ఖాళీగా ఉంటుంది. అందులో ఒక రిసెప్షనిస్ట్ కూర్చొని ఉంటుంది. ఆకాంక్ష రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తుంది. చెప్పండి మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటుంది. నేను మీ ఎండీ సార్ని కలవాలి, అర్జెంట్. రిసెప్షన్ చంద్రంకి ఫోన్ చేసి చెప్పగానే లోపలికి పంపమని అంటాడు. ఆకాంక్ష లోపలికి వెళ్ళేసరికి చంద్రం, రాజశేఖర్ తల పట్టుకొని కూర్చొని ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమిన్? ఎస్, కమిన్. ఆకాంక్ష థ్యాంక్ యూ సార్ అని కూర్చుంటుంది. ఎవరమ్మా నువ్వు, ఎందుకొచ్చావు? నాకు నాంచుతూ మాట్లాడడం రాదు సార్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీరు కంపెనీస్ని ఎందుకు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు? మొన్నటి వరకు టాప్ 10లో ఉన్న కంపెనీ లాస్ట్లోకి ఎందుకు వచ్చింది అంటుంది ఆకాంక్ష. నీకెందుకు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటారు రాజశేఖర్ కోపంగా. నువ్వు ఆగు రాజశేఖర్, ఏం కావాలమ్మా నీకు అడుగుతాడు చంద్రం. రీజన్ సార్ అంటుంది. ఆకాంక్షలో ఎలాంటి తడబాటు లేదు, సూటిగా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతుంది. ఆకాంక్ష కళ్ళల్లో నిజాయితీ కనపడుతుంది. ఆకాంక్ష మాట్లాడుతుంటే చంద్రంకు తనను తాను అద్దంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది. మా కంపెనీ షేర్లు సడన్గా పడిపోయాయి. దాంతో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ ఒకేసారి మీద పడ్డారు. ప్రాజెక్టు ఇచ్చిన వాళ్ళందరూ ఇన్ టైంలో కంప్లీట్ చేయనందుకు కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు మాకు దొరికిన దారి ఈ కంపెనీ అమ్మి అప్పులు తీర్చాలి అని చెప్పాడు చంద్రం. ఆకాంక్ష సూటిగా చూస్తూ, షేర్లు పడిపోయాయి కదా సార్, మీరు స్వయంగా అన్నీ చెక్ చేశారా, లేదా ఎవరైనా చెప్తే నమ్మారా? వాట్ డూ యు మీన్ అన్నాడు చంద్రం. చెప్పండి సార్. చెప్పిందే నమ్మాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ సిస్టమ్ చెక్ చేయొచ్చా అడిగింది ఆకాంక్ష. ఇదిగో అని సిస్టమ్ ఇస్తాడు రాజశేఖర్. ఆకాంక్ష నవ్వుతూ థ్యాంక్స్ అంకుల్ అంటుంది. ఆ నవ్వులో రాజశేఖర్కి ప్రపంచాన్ని గెలుస్తాను అన్న నమ్మకం కనిపిస్తుంది. అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆకాంక్షకు ఎవరి సిస్టమ్ అయినా హ్యాక్ చేయడం వచ్చు. వెంటనే సిస్టమ్ని చెక్ చేస్తుంది. మీ అకౌంట్ హ్యాక్ అయిందండి, మీ కంపెనీ సీక్రెట్స్ కూడా అంది ఆకాంక్ష. చంద్రం షాక్ అవుతాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుతాడు. ఆకాంక్ష ఏవేవో టైప్ చేసి ప్రింటర్ నుండి కొన్ని పేపర్స్ తీస్తుంది. వెంటనే ఒక నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటుంది. ఆకాంక్షను చంద్రం, రాజశేఖర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సార్, మిస్టర్ మెహతా ఎవరు? మెహతా మాకు ఫ్రెండ్, కంపెనీలో పార్ట్నర్ అంటాడు రాజశేఖర్. మీరిద్దరూ ఇక్కడుంటే అతనేడి అడుగుతుంది ఆకాంక్ష. ఇద్దరిలో అనుమానం మొదలవుతుంది. 1.5 అవర్లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి. అన్నింటికన్నా ముందు 30 నిమిషాలలో మిస్టర్ మెహతా ఇక్కడ ఉండాలి సీరియస్గా చెప్తుంది ఆకాంక్ష. ఆకాంక్ష ప్రపంచంతో సంబంధం లేకుండా సిస్టంలో ఏవేవో చేస్తుంది. 10 నిమిషాల తర్వాత ఈ ఆఫీస్లో వర్క్ చేసిన వాళ్ళందరూ 10 నిమిషాల్లో నా ముందుండాలి, ఫాస్ట్, ఇంక్లూడింగ్ విత్ ప్యూన్. 5 నిమిషాల్లోనే ఆఫీస్లో వర్క్ చేసిన వాళ్ళందరూ ఆకాంక్ష ముందు ఉంటారు. ఆకాంక్ష అందరినీ నిశితంగా పరిశీలించి చంద్రం సార్ పర్సనల్ అకౌంటెంట్ని రూమ్లోకి పిలుస్తుంది. ఏంటి మేడం పిలిచారు అంటాడు అకౌంటెంట్. ఆకాంక్ష సీరియస్గా ఎంత కమ్ముడిపోయావ్రా అడుగుతుంది. హోల్డ్ యువర్ టంగ్ మేడం, నేను అమ్ముడుపోవడం ఏంటి కోపంగా అంటాడు అకౌంటెంట్. ఆకాంక్ష కొన్ని పేపర్స్ అతని చేతుల్లో పెడుతుంది. అది చూడగానే అతనికి దిమ్మ తిరిగిపోతుంది. వెంటనే ఆకాంక్ష కాళ్ళు పట్టుకున్నాడు. ప్లీజ్ మేడం వదిలేయండి, పిల్లలు గలవాణ్ణి, మెహతా సార్ చేయమంటే చేశాను. మేడం ఈ పని చేస్తే నాకు 2 కోట్లు ఇస్తానని చెప్పారు. అందుకే షేర్లు మొత్తం పడిపోయాయని ఫేక్ ప్రూఫ్స్ చూపెట్టాను. ఈ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ అన్నీ మెల్లగా మెహతా అకౌంట్కి చేరేలా చేశాను. కేవలం డబ్బుకి ఆశపడి మాత్రమే చేశాను మేడం, నన్ను క్షమించండి అంటాడు అకౌంటెంట్. అదంతా రికార్డ్ చేస్తుంది ఆకాంక్ష. ఆకాంక్ష కోపంగా చాచి కొడితే పోయి దెబ్బకు గోడ కతుక్కుంటాడు అకౌంటెంట్. కాస్తైనా సిగ్గుందా, తిన్నింటి వాసాలు లెక్క పెడతావా అని కోపంగా లేపి ఒక్కటిస్తుంది. అంతలోనే మెహతా వస్తాడు. అకౌంట్ నడవలేక బయటికి వస్తుంటే మెహతాకు చెమటలు పడతాయి. ఆకాంక్ష రూమ్లోకి వెళ్ళి పొగరుగా కూర్చుంటాడు. ఆకాంక్ష మెహతా కూర్చున్న చైర్ని ఒక్క తన్ను తంతుంది, కింద పెడతాడు. ఆకాంక్ష భాగమతి స్టైల్లో గుండెలపై కాలు పెడుతుంది.
అప్పటికే మెహతాకు ఆకాంక్ష కోపాన్ని చూస్తుంటే గుండె కాస్త జారి అరికాళ్ళలోకి వచ్చింది. నువ్వు ఫ్రాడ్ అని చెప్పే టోటల్ ఎవిడెన్స్ నా దగ్గరున్నాయి. నువ్వు చేసిన మిస్టేక్ ఎలాంటిదో తెలుసా? సీసీ ఫుటేజ్ ఉంది అన్న విషయం మర్చిపోవడం, నువ్వు ఏం చేసినా వీళ్ళు నమ్ముతారని నమ్మకంగా ఉండడం, ఈ కంపెనీ నుండి ప్రాఫిట్స్ అన్నీ డైరెక్ట్గా మీ పర్సనల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇవి చాలు నిన్ను లైఫ్ లాంగ్ జైల్లో కూర్చోబెట్టడానికి. మర్యాదగా నువ్వు ఈ కంపెనీ నుండి దోచుకున్న టోటల్ మనీ రిటర్న్ చేయాలి. అండ్ నువ్వు ఈ కంపెనీ నుండి పర్మనెంట్గా లెఫ్ట్ అయిపోవాలి. కాదు కాకూడదు అంటావా? నీ జాతకం మొత్తం మీడియా ముందు పెడతా. 5 minutesలో మనీ అంతా ఈ కంపెనీ అకౌంట్లో ఉండాలి. లేదంటే మెహతా భయపడుతూ లేదంటే ఆకాంక్ష చేతులు దులుపుకుంటూ నేను కొడితే 3 months వరకు కూడా లేవడం కష్టమని అంటారు అందరూ. అది కరెక్టో కాదో నీపై ఒకసారి ట్రై చేస్తా అంటుంది ఆకాంక్ష. మెహతా దెబ్బకి భయపడిపోతాడు. తను తీసుకున్న డబ్బు మొత్తం కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇంకెప్పుడైనా ఈ ఆఫీస్లో కనిపిస్తే డైరెక్టుగా పరలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తా. నీలాంటి వాళ్ళు ఉంటే స్నేహం అన్న పదం అడ్రస్ లేకుండా పోతుంది. గో టు హెల్ అనగానే వెంటనే అక్కడి నుండి బయటికి పారిపోతాడు. బోర్డు మీటింగ్. అందరూ ఏం జరుగుతుందా అని ఆతృతగా చూస్తుంటారు. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. చంద్రం సార్ వాళ్ళు ఈ కంపెనీని క్లోజ్ చేయట్లేదు, అమ్మలేదు అంటుంది ఆకాంక్ష. అందులో ఒకడు లేచి కంపెనీని అమ్మకపోతే మా అప్పులు ఎలా తెరుస్తారు అని అడుగుతాడు. ఆకాంక్ష చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మీ అప్పులు జస్ట్ 2 minutes బ్యాక్ తీర్చేశారు. కావాలంటే మీ అకౌంట్ చెక్ చేసుకోండి. ఇంకో న్యూస్, మార్కెట్లో మా షేర్ వాల్యూ పడిపోలేదు. అదంతా ఫేక్ న్యూస్. నిజానికి ప్రాఫిట్ ఇంకా పెరిగింది అంది. అందరూ క్లాప్స్ కొడతారు. చంద్రంకి రాజశేఖర్కి అంతా ఒక కలలాగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీతో కలిసి బిజినెస్ చేశాం, కానీ మీరేం చేశారు? ఒక్కసారిగా ఈ కంపెనీ షేర్ వాల్యూ పడిపోయింది అని తెలియగానే అప్పులు తీర్చండి అని మీద పడ్డారు. సో మీలాంటి వాళ్ళతో మేం బిజినెస్ చేయలేమో అంది ఆకాంక్ష సీరియస్గా. అందరూ మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నారు. ఆకాంక్ష చంద్రం రాజశేఖర్ వైపు చూస్తుంది. వాళ్ళు నీ ఇష్టం అని సైగ చేయడంతో ఈ ఒక్కసారికి క్షమించేస్తా. ఒక్కటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని నమ్మి మేం బిజినెస్ చేయట్లేదు, మీరే మమ్మల్ని నమ్మి బిజినెస్ చేస్తున్నారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోకపోవడం పోగా కాకుల్లా గద్దల్లా పీక్కు తిన్నారు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్ అవ్వాల్సి వస్తుంది అంది ఆకాంక్ష. అందరూ ఓకే అంటారు. అందరూ చంద్రం రాజశేఖర్కి సారీ చెప్పారు. మీటింగ్ అయిపోవడంతో అందరూ వెళ్ళిపోతారు. సార్ ఇక నేను వెళ్తా అంటుంది ఆకాంక్ష. చంద్రం రాజశేఖర్ ఎక్కడికి అని అడుగుతారు. నేను వచ్చిన పని అయిపోయింది కదా సార్, లాస్ట్లీ ఎవరిని గుట్టిగా నమ్మకండి సార్, దేన్నైనా 1కి 10 సార్లు చెక్ చేయండి అంది నవ్వుతూ ఆకాంక్ష. మా ఆఫీస్లో ఉండిపోవా? నీకు చైర్మన్ జాబ్ ఇస్తాను. ఈ బిజినెస్ మొత్తం నువ్వే హ్యాండిల్ చేసేయి. ఈ బిజినెస్ మొత్తం నీ పేరు మీదకు మార్చేస్తా అన్నాడు చంద్రం రిక్వెస్టింగ్గా. ఆకాంక్ష నవ్వుతూనే నాకు అంత బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు సార్ అందే. 20 సంవత్సరాల అనుభవం ఉన్న మేము చేయలేని పని నువ్వు వచ్చి ఒక్క రోజులో చేసేసావు. అంతకన్నా పెద్ద ఎక్స్పీరియన్స్ అవసరం లేదు తల్లి. నువ్వు ఉంటే చాలు. నువ్వే మా అదృష్ట దేవత. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతా అంటే నిజంగానే ఆఫీస్ క్లోజ్ చేస్తాం అన్నాడు రాజశేఖర్. ప్లీజ్ సార్, అంత పెద్ద డెసిషన్ తీసుకోవద్దండి, నేను ఇక్కడే ఉండిపోతా అంది. సార్ కాదు బాబాయ్ అను అన్నాడు చంద్రం. ఆకాంక్ష స్మైల్ ఇస్తుంది. ఆకాంక్ష రాజశేఖర్ వాళ్ళ ఫ్యామిలీకి బాగా దగ్గరైపోతుంది. ఆకాంక్ష 6 monthsలో కంపెనీని టాప్ 10లోకి తీసుకువస్తుంది. సిద్ధు రాజశేఖర్కి మేనల్లుడు. సో సిద్ధు కూడా ఆ కంపెనీలోనే ఆకాంక్షకు పరిచయం అవుతాడు. కానీ సిద్ధుకి చంద్రం అంటే చచ్చేంత భయం. అమ్మా ఆకాంక్ష, మేము స్టార్ట్ చేసే వేరే కంపెనీ నీ పేరు మీద మార్చేశా, ఇదిగో పేపర్స్ అన్నాడు రాజశేఖర్. ఆకాంక్ష నా పేరు మీదనా? కానీ ఎందుకు? అయినా మీకు ఒక కూతురు ఉంది కదా అంకుల్, తన పేరు మీద రాయండి, నా పేరు మీద వద్దు అంది ఆకాంక్ష ఆశ్చర్యంగా. రాజశేఖర్ ఒక నిస్తేజమైన నవ్వు నవ్వి, పేరుకు మాత్రమే కూతురు, కంపెనీ ప్రాబ్లంలో ఉంది అని తెలియగానే అమెరికాకు వెళ్ళిపోయింది. నువ్వు నాకేంటి అని వదిలేయలేదు. నీకు మాకు ఏ సంబంధం లేకున్నా కూడా మా కోసం ఇదంతా చేశావు అన్నాడు రాజశేఖర్. అవునరా, ప్లీజ్ కాదనకు అన్నాడు చంద్రం. ఆకాంక్ష కాసేపు ఆలోచించి ఓకే అంకుల్, బట్ 1 కండిషన్. ఏంటి అడిగారిద్దరు.
ఆ కంపెనీని మీరే రన్ చేయాలి. కంపెనీ నా పేరు మీద ఉన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. అలా అయితేనే మీరు ఆ కంపెనీ నా పేరు మీద రాసినా నాకే అభ్యంతరం లేదు. ఈ సమాజానికి మాత్రం ఆ కంపెనీ మీదే అన్నట్టు ఉండాలి. ప్రాఫిట్ కూడా వద్దు అంది. ఇద్దరూ ఓకే అన్నారు. సిద్ధు కూడా చాలా సంతోషపడతాడు. ఈ విధంగా ఇంకో 3 months గడిచిపోతాయి. సిద్ధు, ఆకాంక్ష మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అక్కడ అమెరికాలో అజయ్కి ప్రియా మంచి ఫ్రెండ్ అవుతుంది. అజయ్ని ప్రేమిస్తుంది. అజయ్ ప్రియాని ఫ్రెండ్ అనుకుంటాడు కాబట్టి ప్రియాతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాడు. కానీ ప్రతి క్షణం ఆకాంక్ష జ్ఞాపకాలనే తలుచుకుంటాడు. ఆకాంక్ష కూడా సిద్ధుతో ప్రతి విషయం షేర్ చేసుకుంటుంది. అజయ్ ఒకరోజు ఆకాష్తో మాట్లాడతాడు. ఆకాష్ నిధితో హ్యాపీగా ఉన్నాడని తెలుసుకుంటాడు. ఆకాష్ మారినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎంతైనా ఫ్రెండ్ కదా. ఒకరోజు ఆకాంక్షకు లక్ష్మి నుండి ఫోన్ వస్తుంది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? సంతోషంగా అడుగుతుంది ఆకాంక్ష. లక్ష్మి ఏడుస్తూ, మీ అక్కకి నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి తీసుకువచ్చాను, బిడ్డ అడ్డం తిరిగాడు. ఎప్పుడు? ఏ హాస్పిటల్లో ఉంది అనగానే లక్ష్మి అడ్రస్ చెప్తుంది. వెంటనే ఆకాంక్ష హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఆకాష్ డోర్ దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటాడు. ఆకాష్ని చూడగానే ఆకాంక్షకు కోపం నశాలానికి అంటుకుంటుంది. అందరూ టెన్షన్గా ఏం జరుగుతుందా అని బాధపడుతుంటారు. డాక్టర్ బయటికి రాగానే ఆకాష్ ఏడుస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి డాక్టర్ కాళ్ళు పట్టుకుంటాడు. ప్లీజ్ ఆకాష్ గారు లేవండి. డాక్టర్ ప్లీజ్ నా భార్యను కాపాడండి, లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ ఆకాష్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆకాంక్షకు ఆకాష్ పొజిషన్ చూస్తే జాలి కలుగుతుంది. సిజేరియన్ చేయాలి, ఇద్దరు బ్రతుకుతారు అన్న గ్యారంటీ ఇవ్వలేను అని సైన్ చేయించుకొని వెళ్ళిపోతుంది డాక్టర్. ఆకాంక్ష వచ్చి అజయ్ భుజంపై చేయి వేస్తుంది. చిన్నపిల్లాడు తన తల్లిని పట్టుకొని ఎలా ఏడుస్తాడో ఆకాష్ కూడా ఆకాంక్షను పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటాడు. నాకు నిధి కావాలి ఆకాంక్ష అంటాడు. కంట్రోల్ ఆకాష్, ప్లీజ్ ఏడవకు అని బయటికి తీసుకెళ్తుంది. అక్కడ కొంతమంది గుడి గురించి మాట్లాడుకుంటుంటే ఆకాష్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు. అవును బాబు, ఇక్కడ దగ్గరలోనే ఒక గుడి ఉంది. చాలా మహిమగల దేవాలయం. మనసులో కోరిక బలంగా కోరుకొని గుడి చుట్టూ 101 పొర్లుదండాలు పెట్టి అక్కడి నిప్పుల గుండం తొక్కేస్తే ఎటువంటి కష్టమైనా పోతుంది. ఆ మాటలు ఆకాష్కి ప్రాణం పోస్తాయి. వెంటనే ఆ గుడి దగ్గరికి పరుగులు తీస్తాడు. వెనకాలే ఆకాంక్ష కూడా వెళ్తుంది. ఆకాష్ గుడిలో ఉన్న కొలంలోకి వెళ్ళి 3 మునకలు మునిగి దేవతకు నమస్కరించుకొని నా భార్యను ఎలాగైనా కాపాడు తల్లి అని మొక్కుకొని పొర్లుదండాలు పెడుతుంటాడు. తెల్లగా ఉన్న శరీరం ఎర్రగా కందిపోతుంది. ఆకాంక్షకు ఆకాష్లో వచ్చిన మార్పుకి చాలా సంతోషం అనిపిస్తుంది. పొర్లుదండాలు పెట్టి బాగా నీరసించిపోతాడు. అప్పటికే ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ నిప్పుల గుండం తొక్కి బయటకి వస్తాడో లేదో హాస్పిటల్ నుండి నిధి బాబు క్షేమంగా ఉన్నారని ఫోన్ వస్తుంది. ఆకాష్ కాళ్ళు బొబ్బలెక్కుతాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా పిచ్చివాడిలా హాస్పిటల్కి వెళ్తాడు. నిధి కళ్ళు తెరిచి నీరసంగా, ఆకాష్, మనం అమ్మా నాన్నలం అయ్యాము అని అంటుంది. ఆకాష్ నిధిని గుండెలకు హత్తుకొని ఏడుస్తాడు. ప్రేమగా తన కొడుకుని ఎత్తుకొని నా కొడుకు అని మురిసిపోతాడు. ఆకాంక్ష హ్యాపీగా అక్కడి నుండి తన హాస్టల్కి వెళ్తుంది. ఇలా ఇంకో 2 years గడుస్తాయి. ఒకరోజు నిధి నుండి ఫోన్ వస్తుంది. హలో అక్క, చెప్పు. ఒసే మెంటల్, ఈరోజు మను బర్త్డే, విష్ కూడా చేయలేదు. ఓ సారీ అక్క, మర్చిపోయా అంటుంది ఆకాంక్ష. మర్చిపోయా అంటే కుదరదు, నువ్వు మాతో కలిసి గుడికి రావాలి. మను పేరు మీద అత్తయ్య గారు హోమం జరిపిస్తున్నారు అంది నిధి. ఓకే తల్లి, వస్తా అని రెడీ అయ్యి నిధి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనుతో ఆడుకుంటుంది. మను ముద్దు ముద్దుగా ఆకాంక్షను అమ్మా అమ్మా అని పిలుస్తుంటాడు. ఆకాంక్ష మనుని ముద్దు పెట్టుకొని తన ముద్దు ముద్దు మాటలు విని మురిసిపోతుంటుంది. ఇంట్లో అందరూ కలిసి గుడికెళ్ళి హోమం జరిపిస్తారు. హోమం జరిపించి ఆకాంక్ష, ఆకాష్, నిధి ఇంటికి కారులో వస్తుంటారు. ఆకాష్, కారాపు అంటుంది నిధి. ఎందుకు? అదిగో ఆ కారు బొమ్మ చూడు, చాలా బాగుంది అంటుంది. ఇంట్లో చాలా ఉన్నాయిగా, కానీ అది చాలా నచ్చింది నాకు. సరేలే, నేను తీసుకువస్తాను అంటాడు ఆకాష్. లేదు, నేనే తెస్తా అని వెహికల్స్ని ఏం చూడకుండా స్పీడ్గా రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక వెహికల్ వచ్చి గుద్దుకుంటుంది. నిధి వెళ్ళి 10 అడుగుల దూరంలో పడుతుంది.
ఆకాష్ నిధి అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆకాంక్ష కూడా అక్క అని ఏడుస్తూ వస్తుంది. చిన్నపిల్లాడైనా వాడు కూడా ఏడుస్తుంటాడు. నిధి తల నుండి రక్తం కారుతుంటే కళ్ళు మూతలు పడుతుండగా బలవంతంగా ఆపుకుంటూ ఉంది. నిధి నీరసంగా, ఆకాంక్ష నేను వచ్చే వరకు నా మనుని సొంత తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటానని మాటివ్వు. ఆకాంక్ష ఏడుస్తూ, ప్లీజ్ అక్క అలా అనుకో, నీకేం కాదక్క, ఆకాష్ వెళ్ళి కార్ తీసుకురా అనగానే ఆకాష్ కార్ దగ్గరికి వెళ్తాడు. నిధి నీరసంగా ఏడుస్తూ, ప్లీజ్ రా, ప్రామిస్ చెయ్యి. ఆకాంక్ష ఏడుస్తూ ప్రామిస్ అంటుంది. ఆకాష్ కార్ తీసుకుని రాగానే నిధిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ నిధి కోమాలోకి వెళ్ళింది అని చెప్తాడు. ఆ విషయాన్ని ఆకాంక్ష, ఆకాష్ తట్టుకోలేకపోతున్నారు. నిధి రికవర్ అవ్వడానికి ఆయుర్వేదిక్ ఆశ్రమం అయితేనే బెటర్ అని తీసుకువెళ్ళి అందులో జాయిన్ చేస్తారు. నిధి మీద బెంగతో మను జ్వరం తెచ్చుకుంటాడు. ఆకాంక్ష సొంత తల్లిలా నిధికి ఇచ్చిన మాట కోసం మనోని చూసుకుంటూ ఆకాష్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వీక్లీ వన్స్ మనోని నిధి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఆకాష్ మాత్రం రోజు నిధి దగ్గరికి వెళ్ళి ప్రక్కన కూర్చొని ఏవో కబుర్లు చెప్తూ కంటతడి పెట్టుకుంటాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.